కుంభరాశి వారికి వీరికి ఇంకా ఏళ్ళనాడు శని కూడా వెళ్ళదు, ఇంకా 2.5 సంవత్సరాల పాటు దాదాపు ఉంటుంది. ఆదాయం 8, ఖర్చు 14. కుటుంబ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి తగిన జాగ్రత్తలు, కుటుంబ వ్యవహారాలు ఇచ్చే చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కూడా. కుంభరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడితే సరిపోదు. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 5. పర్లా ఆ విధంగా చూసుకుంటే పర్లేదు వీళ్ళకి. ఇక చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశిలో కొంతకాలం రాహుసేనులు కలిసి ఉంటున్నారు, అర్ధాష్టమంలో గురుడు వస్తున్నాడు, పంచమంలో కుజుడు ఉంటున్నాడు. ఇన్ని గ్రహాల ప్రభావం ఎక్కువగా కనబడుతుంది మీనరాశి వారికి. ఆదాయం 5, ఖర్చు 5. రాజ్యపూజ్యం 5, అవమానం 3. మిగిలిన సంఘ గౌరవరీత్యా బాగానే ఉంటుంది, కానీ అధికమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు, మానసికమైనటువంటి ఒత్తిడి సమానంగా ఉన్నాయి. అందులో ఈ వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, వివాహ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడాను అధికంగా బాధ పెడుతూనే కూసింత ఉపశమనాన్ని ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి.